సో అందరికీ శుభ శుక్రవారం సందర్భంగా వచ్చినటువంటి సంఘస్థులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ శుభాభివందనాలు. మామూలుగా ప్రపంచం అంతటే కాదు, ఈ కనీసం మన ఇంట్లో అయినా ఎవరైనా చనిపోతే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి చెప్పాం కదా? చెప్తామా? చెప్పండి. చెప్పాము. యూరప్ ఖండాన్ని పరిపాలించినటువంటి రాజులలో సౌదీ కంట్రీస్లలో మామూలుగా ఎవరైనా చనిపోతే సౌదీ రాజునే చనిపోయాడని చెప్పేసి అనుకోండి, అక్కడ వెళ్ళి ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఎవరైనా అనంటే వాళ్ళు మామూలుగానే చిత్రహింసలు పెట్టి చంపుతారు కదా. కానీ సౌదీ రాజు చచ్చిపోయినందుకు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి చెప్పామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లోకంలో ఎక్కడ లేని విచిత్రమైనటువంటి హింసలు పెట్టి మనల్ని చంపేస్తారు వాళ్ళు ఖచ్చితంగా కదా. సో ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. సో ఈరోజు ఒక మనిషి చనిపోయినటువంటి రోజు. మనిషేనా ఆయన? 100% ఆయన మనిషే. మానవ రూపంలో ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి దేవుడు చనిపోయినటువంటి రోజు. ఆయన చనిపోయినటువంటి రోజు ఈరోజు మనకి ఈరోజు శుభ శుక్రవారం ఎందుకు అయింది అని చెప్పేసి అంటే 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇందాక నేను చెప్పారన్నా, ఆయన రాకముందు క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఆయన గురించి ప్రవచించడం జరిగింది. ఏమని? ఆయన వస్తాడు, శిలోలో ఆయన మరణం ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రవచించారు. ఆ ప్రవచనం 800 సంవత్సరాల క్రితం. మామూలుగా వేరే కంట్రీస్ ఉన్నటువంటి అంటే ఎవరైనా అధ్యక్షులు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చాలా అంటే మన ప్రపంచంలోనే ధనికమైనటువంటి దేశాలలో అమెరికా ఒకటి. అమెరికా ప్రెసిడెంట్ మన ఇండియాకు వస్తున్నాడు అని చెప్పేసి అంటే రేపు వస్తే ఈరోజు చెప్పరు, 1 month ముందుగానే ఉంటుంది వాళ్ళకు. ఎందుకు అని చెప్పేసి అంటే ఆయన స్థాయి అలాంటిది. ఆయన అంత పెద్ద గొప్పవాడు, ఆయన అంత మేధావి కాబట్టి. సో ప్రపంచాన్ని ఏలేటువంటి రాజులలో ఆయన ఒకడు కాబట్టి. సో ఈ ప్రపంచాన్ని ఈయన యేసుక్రీస్తు ఎవరండి? ఈ ప్రపంచాన్ని ఆయన మాటతో సృష్టించినటువంటి మహాదేవుడు. ఆయన వచ్చే ముందు 800 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించినట్టుగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఒక మనిషి అవతారంలో వచ్చి దేవుడే, కానీ హీ బికేమ్ మ్యాన్. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన చనిపోయాడు. అండ్ చనిపోయిన రోజు ఏం చెప్పారు అని చెప్పేసి అంటే లోకమంతా కలిసి కట్టుగా చెప్పినటువంటి విషయం ఏందని చెప్పేసి అంటే శుభ శుక్రవారము, మంచి రోజు. ఎవరైనా చనిపోతే మంచి రోజు అని చెప్పేసి చెప్తాడా? ఎవ్వరు చెప్పరు కదా. సో ఎవరికైనా ఈరోజు మంచి జరిగిందంటే, ఎవరైనా మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ముందు వెళ్ళి ఈరోజు మంచి రోజు అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? సో వాళ్ళ ఆ కోపము అన్నీ మిక్స్ చేసుకొని వాళ్ళని వేసేస్తారు ఫస్ట్. ఓకే, మా వాళ్ళు చనిపోతే నువ్వు మంచి రోజు అంటావరా అని చెప్పేసి వేసేస్తారు కదా. కానీ ప్రపంచంలో యేసుక్రీస్తు చనిపోతే ప్రపంచం అంతటికి అది మంచి రోజు అయింది. సో చాలామంది మామూలుగా ఇంకొక విషయం చెప్పాలి. 2005 సంవత్సరము మార్చి నెల 24వ తారీఖు మా అమ్మ చనిపోయింది ఆ రోజు. సో సడన్ డెత్ అనమాట మా అమ్మది. సో ఆ రోజు మా అమ్మ చనిపోయినప్పుడు ఆ అక్క వాళ్ళు కొంతమంది ఒక ట్రాక్టర్లో వేరే ఊరికి తీసుకెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఆమె ఏదో చెప్తుందంట. చెప్తున్నప్పుడు వీళ్ళకి సరిగ్గా వినబడతలేదు, మొత్తానికి ఏదో చెప్తుంది. ఏం చెప్తుందో వినాలని చెప్పేసి అందరూ వింటున్నారు, కానీ అవి సరిగ్గా వినబడలేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, 2014 సంవత్సరంలో అక్టోబర్ నెల 17వ తారీఖు మా నాన్న చనిపోయాడు. ఆ రోజు కూడా మేము చూసాము ఏదైనా మాట్లాడతారేమో అని, కానీ ఆయన నోటి నుంచి మాటనే రాలేదు. అంటే ఈ చివరి రోజుల్లో చివరి మాటలు ఎలా ఉంటాయని వినాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఎందుకనంటే ఆయన చనిపోయినాడు కదా. సో ఆయన గడిపినటువంటి దినాలు, సంవత్సరాలు, ఆయన అనుభవం అంతటిని కలగజేసుకొని ఏం చెప్తాడు అనేది వినాలని అందరూ ఆశతో వింటూ ఉంటారు కదా. సో యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు చేశాడు. గుడ్డోలను ఆయన స్వస్థపరిచి కళ్ళిచ్చాడు, ఆయన కుంటోలను ఆయన కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళను సైతం ఆయన లేపినటువంటి
దేవుడు. సో ఆయన ఒకరోజు ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు చేత పట్టబడి గెత్సెమనే తోటలో గురువారం సాయంత్రం నుంచే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాం. సో గురువారం సాయంత్రం నుంచి మొత్తం ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ వస్తుందన్నమాట ఆయన జీవితం. సో అవుతూ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గర అన్యాయపు తీర్పు 100% వస్తుందని చెప్పేసి మనం ప్రవీణ్ పగడాల పాస్టర్ చనిపోతే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నిజంగా ఆయన చనిపోతే ఎగ్జాక్ట్లీ తీర్పు మనకు రాదు కదా, మనకు తెలుసు అది. సో ఆయన చనిపోయినప్పుడు కూడా అనుకున్నాము ఈయన ఖచ్చితంగా మంచి తీర్పు వస్తుందా అంటే రాదు, అన్యాయపు తీర్పే తీర్చబడింది. కానీ ఆయన ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు చెప్పండి, ఎందుకు మాట్లాడలేదంటే దాని వెనక రీజన్ ఉంది. ఆయన ఒకవేళ నోరు విప్పితే ఆ శిక్షకు బదులుగా మనకు ఆ శిక్ష పడవలసి ఉండే అనమాట. కాబట్టి ఆయన ఆ రోజు తన నోరు మెదపలేదు. చెప్పుకున్నాం ఇందాక మనం చాలా పాటలు పాడుకున్నాం కదా. సిలువలో సాగింది యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నిన్న సాయంత్రం నుంచే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయిపోయింది. అన్యాయపు తీర్పు, సిలువ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయన కొరడాలతో కొట్టడము, ఆయన వీపు దున్నబడింది అని చెప్పేసి అన్నారు. ఎందుకు దున్నబడింది? ఆయన నీకు నాకులాగా ఆయన చిన్న మామూలు మనిషా కాదు, చాలా పెద్ద మహోన్నతమైనటువంటి దేవుడు. ఆయన మనిషి అయిపోయి లోకానికి వచ్చాడు. ఆయన వీపు దున్నబడింది. అప్పట్లో కొరడాల గురించి మామూలుగా వివరిస్తూ ఉంటారు. ఆ ఒక్క కొరడ దెబ్బతో చర్మం లేచి వస్తుందంట. అంటే వీపు పైన ఉన్నటువంటి చర్మము కొక్కేలు ఉంటాయంట. ఆ కొరడాలకు కొక్కేలు ఉంటాయి. ఇలా కొడుతున్నప్పుడు ఆ వీపు మొత్తం ఆ చర్మం అంతా లేచి వస్తుందంట. సో అలా 39 కొరడా దెబ్బలు ఆయన వీపుపై కొట్టబడ్డాయి. సో అయినా కానీ ఆయన బ్రతికున్నటువంటి సమయంలో అనేక మందిని రోగులను ఆయన బాగు చేశాడు, కుంటి వాళ్ళను ఆయన కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోలను కళ్ళు ఇచ్చాడు. అన్నీ చేసినటువంటి దేవుడు అన్యాయపు తీర్పు తీర్చి కల్వరి శిలువలో ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో కూడా ఇప్పుడు ఆయన మరణానికి చివరి ఘడియలు అన్నమాట అవి. ఆ ఘడియలలో ఈ 7 మాటలు ప్రపంచమంతటికి కావలసినటువంటి చాలా ఉన్నతమైనటువంటి మాటలుగా అవి చరిత్రకు ఎక్కాయి. ఆ మొట్టమొదటి మాట ఏందని చెప్పేసి అంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకు చీట్లు వేసిరి అన్నట్టుగా మనము ఈ లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూస్తాము. ఇక్కడ సిలువను గురించినటువంటి విషయంలో ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్, మానవుని యొక్క పాపమునకు పశ్చాత్తాపం ఇక్కడ దొరుకుతుంది. సిలువ దగ్గరికి రాగానే ఏం దొరుకుతుందమ్మా? మనిషికి పాపము యొక్క ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. ఓకే, ప్రాయశ్చిత్తము అని చెప్పేసి అంటే మనిషికి పాప క్షమాపణ దొరుకుతుంది. సిలువ దగ్గరికి రాగానే మనకు దొరికే ఫస్ట్ స్వాస్థ్యం ఏందని చెప్పేసి అంటే పాప క్షమాపణ. సో మామూలుగా మనం చేసే ఇక్కడ ఈయన ఏం చెప్పినట్టు ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుము. చిత్రహింసలు పెట్టినా కానీ నాకైతే చాలాసార్లు అనిపించింది, నన్ను ఎవడైనా డిస్టర్బ్ చేశాడని చెప్పేసి, నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని చేసినప్పుడు ఎవడైనా నాకు డిస్టర్బ్ చేశాడని చెప్పేసి అనుకోండి, నాకు వచ్చేటువంటి కోపం అంత ఉండదు. నేనైనా చచ్చిపోవాలి, వాడైనా చావాలని చెప్పేసి అంత కోపం ఉంటుంది అనమాట. నిజంగా నాకు అంత బలము, శక్తి, పవర్స్ అన్నీ ఉంటే వాడిని చంపేస్తా అనుకుంటా నేను. నిజంగా అంత కోపం వస్తుంది నాకు. కానీ ఈయన దేవుడు మనిషి అయ్యాడు, ఆయనకు అన్ని పవర్స్ ఉన్నాయి. కానీ ఆయన ఆ టైంలో చాలామంది ఈ విషయం చెప్తున్నప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించండి అని చెప్పి చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది అనుకున్నారంట, ఈయన బతికి ఉన్నప్పుడు చాలామందిని మంచి చేశాడని చెప్పేసి చాలామంది చెప్పుకుంటారు. అండ్ కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇచ్చాడని చెప్పేసి చెప్పుకుంటారు, కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడని చెప్పేసి చెప్పుకుంటారు. పక్షవాయువులతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఆయన మంచి చేశాడని చెప్పేసి చెప్తారు. ఇంత గొప్పవాడని చెప్పేసి అంటున్నారు కదా. ఈయన ఏంది, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కానీ వీరికి క్షమించమని చెప్పేసి అంటున్నారు. సిలువ దిగి రాలేడా అని చెప్పేసి చాలామంది గేలు చేస్తూ అపహసిస్తున్నారు. అయినా కానీ ఈయనకు అన్నీ తెలుస్తున్నాయన,
ఆయన మానవుని హృదయ తలంపులు ఆయన ఎరిగినవాడు. నీ లోపట ఏముందో ఆయనకు, నీ నోట్ల రాకముందే ఆయనకు అన్నీ తెలిసినటువంటి దేవుడు. ఎవరెవరు ఏ విధంగా ఆయనను గేలి చేస్తూ అపహసిస్తున్నారో అన్నీ తెలిసినటువంటి దేవుడు. అన్ని నిందలు హింసలు భరించే అవసరం దేనికి ఎందుకు వచ్చింది ఆయనకు? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా. నేను అనుకుంటాను, నా ముందు ఎలాంటి అన్యాయం ఏదైనా జరిగితే, అంటే వాడు తప్పు చేయకుండా వానికి ఏదైనా శిక్ష పడడం ఆ సందర్భం నేను ఎప్పుడైనా చూస్తే నేను అనుకుంటాను, నిజంగా వానికి బలం లేక వాడు పాపం అనుభవిస్తున్నాడు, కానీ వానికి బలం ఉంటే వానికి అంటే ఆయన అతన్ని వేసేస్తాడు, లేకుండా చంపేస్తాడు. బలం లేకనే కదా బలవంతులు బలహీనులను కొడుతున్నారు అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది. నాకు అనిపించే ఇంకో విషయం ఏంటని చెప్పేసి అంటే, నిజంగా దేవుడా చాలా గొప్ప దేవుని కదా. అంటే నేను జస్ట్ పగటి కళలు అంటారు కదా, పగటి కళల కనడంలో నేను ఫస్ట్, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరనుకుంటా నేను. ఎందుకనంటే పగటి కళలు గంటా ఉంటాను నేను, అంటే అది కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం. దేవా నాకు ఇంత పవర్ ఉంటే నేను ఎలా చేస్తానో అని నేను ఊహించుకుంటా ఉంటాను అనమాట. ఈడు నిజంగా అంటే ఈడు అసలు బతకడానికి అర్హత లేదు, కానీ బతుకుతున్నాడు దేవా, ఈయన చంపేస్తా, నేనైతే చంపేస్తా అనుకుంటా నేను. నిజంగా ఆ పగటి కళలు అంతలా ఉంటాయి. అంటే నిజంగా అంటే పేదరికం నుంచి ఉన్నత స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే అణిగిమణిగి ఉండాలి, కానీ అలా ఉండదు. నేనేదో మొత్తం ఆకాశం పై నుంచి ఊడిపడ్డట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకు పేదరికం తెలియదు, అంటే బలహీన వర్గాల గురించి తెలియదు, అంటే అణగారినటువంటి ప్రజల గురించి వాళ్ళకు ఎలాంటి పట్టింపు ఉండదు, కానీ ఇంకా తొక్కేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి అన్నీ కూడా చూస్తున్నప్పుడు నాకైతే అసలు క్షమించబుద్ధి కాదు. ఫస్ట్ ఈయన చంపేస్తా అని చెప్పేసి అనుకుంటాను, కానీ దేవుడు ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సర్వమైనటువంటి మహాదేవుడు. ఆయన ఏమంటున్నాడని చెప్పేసి అంటే, ఆయనను చంపేసినా కానీ ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు. ఆయన మహాదేవుడు అండి. ఆయన మిమ్ములను నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి మనం ఏ పాటి వాళ్ళము? దావీదు భక్తుడు అంటాడు కదా, దేవా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నిజంగా మనం ఏ పాటి వాళ్ళము? నిజంగా మనము దేనికి పనికిరాని చాలా హీనమైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి మనుషులం మనము. కానీ మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పోలిక చొప్పున ఆయన స్వభావంలో ఆయన చేసినటువంటి దేవుడు. ఆయన నా పిల్లలు అని ఆయన తన స్వహస్తాలతో నిర్మించినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు. ఆయనకు తెలుసు వీళ్ళు నా పిల్లలే అని ఆయనకు తెలుసు. నిజంగా పిల్లలకు మరి కోపం ఉండొచ్చా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే మన పిల్లలు కూడా ఎప్పుడైనా కోపడుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు మా పిల్లలు కోపడుతూ ఉంటే నాకు కొన్నిసార్లు చాలా నవ్వు వస్తుంది, అండ్ కొన్నిసార్లు చాలా సంతోషం కూడా పడుతుంటాను. అంటే నాకు కోపం తక్కువ ఉందా అందుకనే వాళ్ళు కూడా కోపడుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో నిజంగా దేవుడు మనకే అంత కోపం ఉన్నప్పుడు ఆయన దేవుడు కదా. సో తండ్రికి మించినటువంటి కొడుకులు అంటారు కదా. సో మనకు కూడా కోపం ఉంటుంది. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తున్నది, ప్రేమ గురించి క్షమాపణ గురించి చెప్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథమే దేవుడు రోషము గలవాడు అని చెప్పేసి అంటుంది. ఆయన తలుచుకుంటే ఈ భూమండలం అంతటి కూడా నిమిషంలో నాశనం చేయగలడు. అంత మహాదేవుడు ఆయన. ఎందుకు ఆయన ఓర్చుకొని ఉంటున్నాడు అని చెప్పేసి అంటే, బికాజ్ వీఆర్ హీజ్ చిల్డ్రన్స్. మనం ఆయన స్వాస్థ్యము. ఆయన ప్రేమతో ఎంతో ఇష్టముగా చేసుకున్నటువంటి మట్టి బొమ్మలం మనం. ఆయనకు అది తెలుసు, మన బలహీనత తెలుసు ఆయనకు. సో ఆయన మనకు తెలుసు కాబట్టి నా పిల్లలు ఇల్లు అని చెప్పేసి మన కోపము తెలుసు ఆయనకు, మన సంతోషము తెలుసు ఆయనకు, మన కష్టాలన్నీ తెలుసు, చూసినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అన్నీ తెలిసినటువంటి దేవుడు ఆయనకి ఇవి కూడా తెలుసు. చరిత్రలో ఆయనను చంపేసినప్పటికీ ఈరోజు ఆయన ఒకవేళ మౌనంగా ఉండకుండా మాట్లాడి ఉంటే ఆ శిలువ స్థానంలో మనం ఉండేటోళ్ళము. అలా ఎక్కకూడదని చెప్పేస్తే ఆయన మౌనంగా ఉండి అన్యాయపు తీర్పు నొంది చివరిసారిగా శిలువలో ఆయన చివరి గడియలలో మాట్లాడుతున్నటువంటి మాట ఏందని చెప్పేసి అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మన సొంత వాళ్ళే కొన్నిసార్లు క్షమించరండి. మనం తప్పులు చేస్తే నిజంగా సంవత్సరాలు కోపము పగ ఇవన్నీ ఉంటాయి లోపట. కానీ బయట మాత్రం బాగున్నావు అని చెప్పేసి అంటారు, కానీ లోపల అరే నువ్వు ఎప్పుడు పోతావు దరిద్రుడా అని చెప్పేసి ఉంటుంది లోపల. సో అంత పగ ఉంటుంది మనకు. అంటే క్షమించే గుణం మనకు ఉండదు.
కదా. మనుషులముగా మనకే ఎంత ఉంటే దేవుడు ఆయన, మనం నిర్మించినటువంటి దేవుడు ఆయన, మరి ఆయన ఎంత శక్తిమంతుడు జ్ఞాపకం చేసుకోండి. సో అయినా కానీ సిలువ అనేది క్షమాపణకు, క్షమించే మనసుకు సాదృశ్యముగా చూపిస్తున్నది. సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. సో చాలాసార్లు ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఆయన బ్రతికున్నటువంటి మంచి రోజులలో ఆయన అనేక మందిని అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని పరిచర్య చేసినటువంటి సందర్భంలో ఒక పక్షవాయువు గలవాన్ని ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆయన ఒకటే మాట్లాడాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడినాయి అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకొక ఆమె కూడా ఆమె దగ్గరికి వచ్చింది, అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పేసి చెప్పాడు కదా. సో ఇక్కడ క్షమించబడ్డాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం తండ్రి వీరేం చేస్తున్నారు కనుక వీరిని క్షమించుము అని చెప్పేసి అంటున్నాడు. తండ్రి నేను క్షమిస్తున్నా అని చెప్పేసి చెప్తలేడు, ఇక్కడ వీరిని క్షమించుము అని చెప్పేసి అంటున్నాడు. గమనించండి, అక్కడేమో నేను క్షమించాను మీ పాపాలు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు పక్షవాయు గలవానితో అండ్ ఇంకో ఆమెతో కూడా. కానీ ఇక్కడ వీరిని క్షమించండి తండ్రి అని చెప్పేసి తండ్రిని ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఆయనకు అధికారం లేదా? ఉంది. కానీ ఇక్కడ ఆయన త్రిత్వాన్ని, అక్కడ త్రిత్వం అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఆయన పూర్తిగా 100% ఆయన మనిషిగా ఉన్నటువంటి సందర్భం అది. సో లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ఆది మనిషి ఆదాము నుండి చివరి మనిషి వరకు, ఈ భూప్రపంచంలో చివరిగా పుట్టబోయే ప్రతి లాస్ట్ మనిషి వరకు ప్రతి మనిషి యొక్క పాపాలు ఆయన భుజం పైన పడాయి. కాబట్టి దేవుడే కానీ ఆయన మానవుడైపోయి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించండి. నేను క్షమించలేను, ఎందుకు? నేను మనిషిని, లోకంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా నా పైన ఉన్నది, కాబట్టి నేను క్షమించలేను, మీరు క్షమించండి అని చెప్పేసి తండ్రిని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తాము. సో రాజేందర్ జక్కల్ అనే వ్యక్తి పూణే నగరాన్ని ఆయన స్థావరంగా చేసుకొని అనేక మందిని ఆయన చంపుతున్నట్టుగా మనము చరిత్రలో చూస్తాము. ఆయన చాలామందిని సీరియల్ కిల్లర్ అంటే ఆయన చాలామందిని చిత్రహింసలు పెట్టి చంపేటువంటి వ్యక్తి. సో ఆయనకు తెలుసు శిక్ష పడితే ఖచ్చితంగా నాకు ఉరి శిక్ష ఖచ్చితంగా వేస్తారని చెప్పేసి ఒకరోజు పట్టుబడ్డాడు. ఆయన చేసినటువంటి సీరియల్స్ కిల్లర్ వల్ల సంఖ్యాకాండం 32:23 ప్రకారము మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అనే పాట ప్రకారము ఆయన పాపం కూడా అతన్ని ఒకరోజు పట్టుకుంది. సో ఆయన చెరసాలకు అప్పగించబడ్డాడు. సో జడ్జిలందరూ కూడా ఆయనకు తీర్పు ఇచ్చారు, చనిపోతాడు, ఈయన ఖచ్చితంగా ఉరి శిక్ష పడతాయని చెప్పేసి. మన దగ్గర ఉరిశిక్ష పడితే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అంటే తప్పించుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో అంతిమ ప్రయత్నం ఏంటి చెప్పంటే రాష్ట్రపతి క్షమాభిక్ష. ఒకవేళ రాష్ట్రపతి, మన దేశ ప్రెసిడెంట్ క్షమాభిక్ష ఇస్తే నేను ఈయనను క్షమించాను, ఈయనకు ఉరిశిక్ష వేయకండి అని చెప్పేసి అంటే ఆయనను ఇష్టపెడతారు. కానీ ఆ దేశం అంటే ఈయన కూడా రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్ళింది, కానీ ఆయన అంటే ఆ లెటరు రిజెక్ట్ చేయబడింది. సో ఆయన ఫైనల్గా ఆయన ఉరి శిక్షకు మొత్తం అప్పగించబడ్డాడు. సో ఆయన చనిపోయే ముందు ఆయన రాసినటువంటి ఒక లెటర్ బయటపడింది. అది ఏంటని చెప్పేసి అంటే, అవును ఆయన రాసినటువంటి ఉత్తరం అనమాట. ఆ ఉత్తరంలో ఇలా రాశాడు ఆయన, ఏమని చెప్పేసి అంటే, నేను అనేక మందిని చిత్రహింసలు పెట్టి చంపాను, 100% రైట్. నాకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏదైతే శిక్ష విధించిందో ఆ శిక్షకు నేను 100కు 100 నేను అర్హుడనే. నాకు ఈ ఉరి శిక్ష నాకు ఖచ్చితంగా నాకు ఇది సరిపోయినదే. కానీ నాకు వేసేది వాళ్ళు నాకు ఉరి శిక్ష వేస్తున్నారు, కానీ వాళ్ళు దేనికి వేస్తున్నారు అంటే నా శరీరానికి. నేను చనిపోకముందు అంటే నేను బ్రతికినటువంటి రోజులు అనేక మందిని హింసించాను, కానీ చివరికి సిలువ దగ్గరికి వచ్చాను, యేసయ్య ప్రేమను తెలుసుకున్నాను. సిలువ అనేది నా పాపానికి అడిగింది. సిలువ మార్గము, సిలువను చూసినప్పుడు యేసయ్య నన్ను క్షమించాడని చెప్పేసి తెలిసింది. కాబట్టి నేను క్షమించబడ్డాను. నేను ఇప్పుడు చనిపోతే నా శరీరాన్ని వాళ్ళు ఉరిశిక్ష ఇస్తారు, కానీ నా ఆత్మకు వాళ్ళు ఉరిశిక్ష వేయలేరు. సో చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు గమనించాలి, మనము చనిపోతే మన శరీరం ఏమైనా పర్వాలేదు, కానీ మన శరీరము మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, దీనికి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ కొంచెం సమయంలో మనం చేసినటువంటి ప్రతి పనిని బట్టి
మనకు ఒకరోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఆత్మకు ఉంటుంది. సో ఆత్మకు పాప క్షమాపణ లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా నరకం ఉంటుంది. ఇది ఎవరో భయపెట్టే విషయం కాదు, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సత్యము. కాబట్టి శారీరక మరణం కోసము ఎవరు భయపడొద్దండి. శరీరం కోసం ఎవరు భయపడొద్దు. కొడతారో తిడతారో, పాపం చేస్తే వాళ్ళు తిడతారో, అది కాదు. మీరు భయపడాల్సింది ఆత్మీయ మరణానికి. మీరు మీ పాప క్షమాపణ లేదు అని చెప్పేసి అంటే మీరు దేవుడు మిమ్మల్ని క్షమించినట్టుగానే మీ ఇరుగు పొరుగు వారిని కావచ్చు, మీ తోబుట్టు వాళ్ళని కావచ్చు, లోకంలో ఎవరైనా సరే వారిని మీరు క్షమించకుండా మీరు చనిపోతే ఖచ్చితంగా నరకం ఉంటుంది అని చెప్పేసి దేవుని గ్రంథము సెలవిస్తున్నది. కాబట్టి ఒక్కటి చెప్తున్నాను, శారీరక మరణము ఆఫ్టర్ ఆల్ లెక్కలేదు దానికి. ఆత్మీయ మరణము భయంకరమైనటువంటిది, అది యుగయుగాలు కాలేటువంటి ప్లేసు. కాబట్టి మీ ఆత్మీయ మరణం కోసం మీరు ఆలోచించండి. శరీరం కదా, పాపం చేస్తే ఎవడు చూడడానికి అనుకోకండి. మీరెవరు చూసినా చూడకున్నా దేవుడు నిన్ను సృష్టించేటువంటి నీ దేవుడు, ఆయన నిన్ను ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన చూస్తాడు. కాబట్టి పాపానికి దూరంగా ఉండండి. ఏ క్షణంలో ఎక్కడ పోయి ఏం పాపం చేసినా కానీ ఆయన ఒక్కడు మాత్రం మిమ్మల్ని చూస్తూ ఉంటాడని చెప్పేసి మాత్రము గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర మీరు క్షమించమని చెప్పేసి అడగండి. ఎందుకని చెప్పేసి అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పినటువంటి దేవుడు ఆయన మీ పాపములు కూడా క్షమించడానికి ఆయన సంసిద్ధుడు. కాబట్టి ఈ శరీరం కోసం ఆలోచించొద్దండి, ఆత్మీయ మరణం కోసం ఆలోచించండి. ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటిది. ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆత్మ, నరకానికి వెళ్ళడానికి కాదు అది. కాబట్టి దయచేసి అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఆత్మీయ మరణం కోసం ఆలోచించండి. నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో అందరూ ఉండాలని చెప్పేసి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్, వెన్ యూ కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్, మీ పాపములు క్షమించబడతాయి. దేవుని సిలువ దగ్గరికి వస్తే మీ పాపములు క్షమించబడతాయి. మీరైతే ఎలా క్షమించబడ్డారో, మీ పాపములు ఎలా క్షమించబడ్డాయో, మీ ఇరుగు పొరుగు వారు, మీ తోబుట్టులు ఎవడైనా సరే మీ పట్ల ఉపకారం చేయకుండా అపకారం చేసి ఉంటే, మిమ్మల్ని వాళ్ళు నిందించి హింసించి ఉంటే వాళ్ళను క్షమించండి. ఎందుకంటే క్షమించే తత్వము మన తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఒక స్వాస్థ్యము, మనకిచ్చినటువంటి అదొక మంచి అలవాటు అన్నమాట. సో ఎంతటి వారైనా సరే మనల్ని చంపేయచ్చు. అంటే ఈ లోకం ఇప్పట్లో అయితే చాలా దరిద్రంగా తయారైంది. అనేక మంది దేవుని పిల్లలను చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. కానీ ఒకరోజు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అనేది బయటపడుతుంది. అది ఎలా అంటే చెప్పేసి అంటే, ముఖం కనబడినటువంటి సీసీ ఫుటేజ్ కాదు, అది చాలా హెచ్డి క్వాలిటీ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ దేవుడు చూపించబోతున్నాడు. నువ్వు ఎంత అంధకారంలో ఉండి నువ్వు పాపం చేసినా కానీ అది ఒకరోజు ఖచ్చితంగా క్లియర్గా 70 mm అంటారు కదా, 140 mm కూడా పెట్టుకోవచ్చు మనము. అంత క్లియర్గా ఒకరోజు నువ్వు చేసినటువంటి పాపాలు, నేను చేసినటువంటి పాపాలు 70 mm స్క్రీన్ పైన ఒకరోజు కనబడబోతుంది. కాబట్టి ఆ తీర్పులోనికి మనం రాకుండా నిజంగా మనము మన పాపాల గురించి దేవుని పశ్చాత్తాపం, దేవా మమ్మల్ని క్షమించమని చెప్పేసి నన్ను క్షమించమని అడుగుతూ, మనం ఎవరికైనా ఇంకా కోపాలు తాపాలు ఉంటే మీరు ఇప్పుడే ఒప్పుకోండి దేవుని దగ్గర. దేవా ఫలాని మనిషిని నేను ఇంకా క్షమించలేకపోతున్నా, ఫలాని మనిషిని నేను ఆయన చేసినటువంటి పనులన్నీ మర్చిపోలేకపోతున్నా, దయతో ఆయనను క్షమించండి, నన్ను క్షమించండి అని చెప్పేసి మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోండి. అలా ఒప్పుకొని మీరు ఈ క్షణంలో చనిపోయినా కానీ పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి దేవుడు చూపించినటువంటి మాదిరి మనం అందరం ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.